say that it feels right. It feels right. It feels right. Yeah, I'm only saying that it feels right. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. మీరు చూస్తున్నారు పండు తెలుగు గేమర్. మనం ఈరోజు వచ్చేసి మన యాడమ్ బాయ్ పవర్ అయితే చూపిద్దాం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోకి స్టార్ట్ చేసే ముందు మీకు అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకైతే మనం సక్సెస్ఫుల్గా 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం. ఇదంతా మీరు చూపించిన సపోర్ట్ వల్లనే గైస్. మరి కొత్త వీడియోస్ పెడతా గైస్. మళ్ళీ మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ గైస్ 264 సబ్స్క్రైబర్స్తో అయితే ఈరోజు మనం ఉన్నాం. మరి 300 కూడా సక్సెస్ఫుల్గా మరి ఫాస్ట్గా ఫినిష్ చేస్తానని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు చెప్పా కదా, ఎలా అయినా 200 సబ్స్క్రైబర్స్ కాగానే గివ్ అవే అయితే ఉంటుందని. నెక్స్ట్ వీడియో వచ్చేసి గివ్ అవే గైస్. గివ్ అవే అయితే ఇస్తున్నాయిగా, రెడీమ్ కోడ్స్ అన్నీ ఇవ్వాలి. మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే గైస్. బీ రెడీ ఫర్ గివ్ అవే. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నాకు ఏవైతే అర్థం కావట్లేదు. ఇంత ఆనందం వస్తుందంటే మనం 2 డేస్లో గైస్, 2 డేస్లో చెప్పిన 2 డేస్లో 188 నుంచి 264 సబ్స్క్రైబర్స్ అంటే మామూలు మాట కాదు గైస్. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే కుదిరింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అండ్ మరీ సపోర్ట్ చేశాను కోరుకుంటున్నా. ఇక్కడైతే ఎవడు వచ్చారు గైస్, G18 తోటి అయితే హెడ్ షాట్ కొట్టేసాం. మన యాడమ్ బాయ్ పవర్ అయితే చూపించాలి కాబట్టి. అవును గైస్, థ్యాంక్ యూ గైస్. మా మామకైతే 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం. 200 గా 264 సబ్స్క్రైబర్స్ తోటి అయితే మనం ఈరోజు ఉన్నాం గైస్. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే గైస్. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా గైస్. అండ్ అలానే మనం తర్వాతగా 300 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయాం గైస్. ఇదంతా మీ కారణం. తొందరగా రీచ్ అయిపోతాం అనుకుంటున్నా గైస్. ఈరోజు వచ్చేసి మన అయితే ఈరోజు వచ్చేసి యాడమ్ బాయ్ పవర్ అయితే చూపిద్దామని అయితే వీడియో పెడతాను గైస్. చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా విన్ అయిపోలే గైస్. ఎందుకంటే మన యాడమ్ బాయ్ మన చేతిలో ఉన్నాడు. ఇప్పుడు యాడమ్ బాయ్ పవర్ చూపించాలని యాడమ్ బాయ్కి డ్రెస్ కూడా డిఫిల్ట్ పెట్టేసా. ఇప్పుడు కాటనాతో వేసేసాడు. చూసారు కదా, కాటనాతో హెడ్ కొట్టాడు. మన యాడమ్ బాయ్ పవర్ ఎట్లా ఉంటుంది చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గైస్. కామెంట్ కూడా చేయండి. మన యాడమ్ బాయ్ అయితే 1 మ్యాన్ షో వేసాడు. కాటనాతో వేసి పాడేశారు గైస్. చూసారు కదా, కాటనాతో హెడ్ కొట్టేశాడు. మనం యాడమ్ బాయ్ అంటే ఎవరు అనుకున్నారు గైస్? యాడమ్ అంటే మామూలు మాటనా? మీలో చాలామందికి తెలియచ్చు. ఇప్పుడు వచ్చేసి కొత్త పేరు ప్రెసిస్ ఏదో ఉంది గైస్. బట్ ఓల్డ్లో వచ్చేసి యాడమ్ అంటే మామూలుగా ఉండదు గైస్. మీ దగ్గర ఎంతమంది దగ్గర యాడమ్ క్యారెక్టర్ అయితే ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేనైతే చూస్తా ఎంతమంది దగ్గర అయితే ఓల్డ్ ప్లేయర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఓల్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారో చూస్తాను నేను. అండ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ అయితే విన్ అయిపోయాం. ఇప్పుడు AK-47 తీసుకొని వెళ్ళి దనదన కొట్టేసాడే. ఎందుకంటే యాడమ్ బాయ్ ఎట్లా పవర్ చూపించాల్సింది, మరి తగ్గేదే లేదు యాడమ్ బాయ్ అంటే. చూస్తున్నారు కదా, యాడమ్ బాయ్ ఇప్పుడు దన్నదన కొడుతూనే ఉంటాడు వెళ్ళి. చూసారు కదా, ఇప్పుడు మెల్లగా స్కోప్ పెట్టి అక్కడ ఎవడో ఉన్నాడు, అందుకే ట్రై చేస్తున్నా. 33 డ్యామేజ్ పడింది. ఇప్పుడు అక్కడ అనుకున్నా గైస్ 3 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకని వెళ్ళిపోయే లోపల కొడదాం అనుకున్నారు. బట్ మనం మాత్రం మొదలము. యాడమ్ బాయ్ ఉన్నాడంటే కొట్టేయాల్సింది అంతే. యాడమ్ తోటి ఇప్పుడు రఫ్ ఆడిద్దాం గైస్. ఫస్ట్ మనోడైతే కొట్టేశాడు. 4th ఒకరిని అయితే నాక్ చేశాడు గైస్. మనం కూడా ఇక విజృంభిద్దాం. ఇప్పుడు స్టేట్ వెళ్తున్నాం. అరే మనోడైతే అన్ని కిల్స్ స్కామ్ చేసేటట్టు ఉన్నాడు. మనం కూడా ఇక రష్కి వెళ్ళాల్సింది. ఎందుకంటే మనోడు అరే చూసారు కదా అనుకునే లోపల స్కామ్ చేసిండు. మనం ఇప్పుడు ఇది ఎవరు నైనా కొట్టింది సెకండ్ రోడ్ అనుకుంటా గైస్. ఆ సెకండ్ రోడ్ మన కిల్ని స్కామ్ చేసిండు. మనం స్పైడర్స్ చూసారా, ఇది కూడా స్కామే. అన్ని స్కామర్స్ ఉన్నారు గైస్. ఏం పర్వాలేదు, మనం వచ్చేసి సక్సెస్ఫుల్గా విన్ అయిపోయాం కదా. రౌండ్ విన్ అవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుండే కదా. విన్ అయితే అయిపోయాం కదా, ఏం ప్రాబ్లం లేదు. మన యాడమ్ బాయ్ అయితే ఈ మ్యాచ్ అయితే ఎలా అయినా కొట్టేస్తాడు. చూసారు కదా, యాడమ్ బాయ్ హెల్మెట్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. షూస్ చూసారు కదా గైస్, బుర్రపాడు. డ్రెస్ ఏం వేయలే, బట్ షూస్ అయితే వేసా. చూసారు కదా. అండ్ గైస్, మా మామ అయితే చెప్పారు కదా, చూసారు కదా, నెక్స్ట్ గివ్ అవే వీడియో అయితే పెడుతున్నాడు. మనందరూ రెడీగా ఉండండి గైస్. కొత్త వాళ్ళు ఎవరినైతే చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గివ్ అవేకి రెడీ ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి గివ్ అవే గైస్. మా మామ చెప్పినట్టు గివ్ అవే ఇస్తున్నాడు మీకు అందరికీ. బీ రెడీ గైస్. ఈ వీడియోకి వచ్చేసి ఒక 10 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాడు గైస్. మా మామ ఫినిష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఈ రౌండ్ కూడా విన్ అయిపోయారు గైస్. ఎట్లయినా ఇక్కడ ఒకడు ఉన్నాడు, వానికి హెడ్ ఇద్దామని చూస్తున్నా. బట్ అయితే అన్ఫార్చునేట్లీ AK-47 పట్టుకోబోయి మ్యాక్ 10 పట్టేసా గైస్. ఏం పర్వాలేదు, గ్రెనేడ్ అయితే తీసుకుందాం. అక్కడి నుంచి వాడు ఎస్కేప్ అవుతున్నాడు గైస్. ఏం పర్వాలేదు, వాని దగ్గరికి వెళ్ళి రష్ కొట్టి మరి వాడిని కొట్టేసా. యాడమ్ బాయ్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఎవరు మాట వినడు. దట్ ఈస్ యాడమ్ బాయ్. అరే మనోడు వెళ్ళిండు కొట్టేసిండా అనుకున్నా గైస్. ఇట్లనే స్కిల్స్ స్కామ్ చేస్తున్నారు గైస్ మన వాళ్ళు. కానీ ఓడిపోదు గైస్, ఇది చేసినా మనం మాత్రం ఓడిపోద్దు. యాడమ్ బాయ్ ఉన్నాడంటే గెలవాల్సిందే.
అమ్మాయి రివైవ్ కొట్టేస్తే సక్సెస్ఫుల్గా ఎనిమిది కూడా వచ్చేసిండు నా దగ్గరికి. రారా నువ్వు అయిపోయినావు ఆగు, యాడమ్ పవర్ చూపిస్తా చూడండి ఇప్పుడు గైస్. ఇద్దరు ఎక్కిరి మీదకి, అరే అవుట్ అయిపోయి అనుకున్నా గైస్. అరే అమ్మ అనుకున్నా గైస్. వీడు కూడా మ్యాక్స్ పట్టుకొని దన్న కొడుతుంది గైస్. మా దగ్గర ఉంది మ్యాక్ 10 దన్న కొట్టేసరికి ఉంటాం గైస్. ఏం పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్ అయితే విజృంభిద్దాం. మన యాడమ్ బాయ్ పవర్ అయితే చూపిద్దాం. గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్ అంట. అబ్బా వీడు వచ్చేసి గాడ్ అంట గైస్, చూస్తున్నారు కదా. వీడంట గాడు. ఎవర్రా నువ్వు గాడు? ఇక్కడ ధనుడైన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ధనుడైన ఫ్యాన్స్, మున్నాబాయ్ ఫ్యాన్స్, రాయ్ స్టార్ ఫ్యాన్స్, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏం పేరు ఇంకోసారి మంచిది పెట్టుకోరా బాబు. చూడండి గైస్, ఇప్పుడు వచ్చేసి వీడు ఏదో గాడ్ ఆఫ్ అనుకున్నా గైస్. వీడి పేరు తగ్గట్టు గేమ్ ప్లే ఉంటుందంటే లేదు, జోన్లో అవుట్ అయ్యాడు గైస్. మరి దారుణంగా జోన్లో అవుట్ అయిపోయాడు. వీడు పెట్టుకున్న పేరుకి వీనికి అసలు సంబంధం లేనట్టు ఆడాడు గైస్, చూసారు కదా. బట్ ఈ రౌండ్ అయితే మనం కొట్టేస్తాం. ఇంకా ఫిస్ట్ తోట కొట్టేస్తా గైస్. మన యాడమ్ బాయ్ కనుక మెంటల్ వేసిందంటే ఫిస్ట్ తోట కొట్టేస్తాడు. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి MP40 పట్టుకొని బర్రమని కొట్టేసాడే. ఎందుకంటే మన యాడమ్ బాయ్కి వచ్చేసి మెంటల్ వేసిపోయింది. ఇంకా వీళ్ళందరూ కలిసి స్కామ్ చేసేసరికి, వాళ్ళు ఒక రౌండ్ విన్ అయ్యేసరికి యాడమ్ బాయ్కి మెంటల్ వేసిపోయింది. ఇంకా యాడమ్ బాయ్ వచ్చేసి విజృంభిస్తాడు చూడండి. ఆపోనెంట్లు చుక్కలు చూసుకోవాలి గైస్. ఇప్పుడు అట్లా కొడతాడు మన యాడమ్ బాయ్. కమాన్. ఇప్పుడు వచ్చేసి యాడమ్ బాయ్ MP40 పట్టుకొని పోతుండే ఓన్లీ సోలో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన ఫోర్త్ కూడా అనుకున్నా గైస్. మనం పోయే టైంలో వీడు స్కిల్స్ అన్నీ స్కామ్ చేస్తాడు గైస్. ఇంకా అప్పుడిప్పుడు అసలు కొట్టనీకే రాదు. మనం ఎప్పుడు పోతామో ఇవ్వంది పోతామో. ఇక మళ్ళా ఈడోడు వచ్చింది గైస్, సెకండ్ రోడ్. ఈ సెకండ్ రౌండ్కి అవసరమా గైస్? మనం పోయినప్పుడల్లా అందరూ వస్తారు గైస్. ఎందుకేం అర్థమే కాదు. అందుకే ఇలాంటి బాటగాలతో నాకు ఆడబుద్ధి కాదు గైస్. ర్యాండమ్ ప్లేయర్స్ ఆడాలంటే ఇట్లా చిరాకు పుడుతుంది గైస్. అందుకే స్క్వాడ్ని పెట్టుకుని ఆడతా. ఇట్లా చూసారు కదా, నేను వేసిన స్పైడర్ ఆడ లాక్ అయిన పాట అయితే నాకు రివైవ్ కొట్టకుండా, ఈ ఫోర్త్ అయితే చూసారు కదా గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్ అంట, రివైవ్ కొట్టకుండా అట్లనే వెళ్ళిపోతుంది గైస్. ఇంత దారుణమే గైస్. మరి రివైవ్ ముంగట పెట్టుకొని వాడిని ఎటో పోతుంది గైస్. కిల్స్ కోతం కకృతి చూసారా గైస్. కిల్స్ కోతం కకృతి పడితే ఇలానే ఉంటుంది గైస్. మరి వీడు కూడా గైస్ కిల్స్ కోసం ముంగడ వెళ్ళిపోయిండు కకృతి పడి. బట్ చూద్దాం ఎలా ఆడతాడు గేమ్ ప్లే. ఇంకా ఫస్ట్ ఓడు ఒకడున్నాడు. ఫస్ట్ మనమే. ఇంకెవడున్నాడు? తాడోడు వీడోడు స్నైపర్ కా ప్లేయర్ ఉన్నట్టుండు. స్నైపర్ కా ప్లేయర్ అన్న ఎందుకన్నానంటే ఓన్లీ స్నైపర్ పట్టుకుని వీని యాక్షన్ ఏమైనా ఉందా యుద్ధం గైస్. వీని గేమ్ ప్లే ఏమైనా ఉందా అంటే అలా వావ్ 160 కొట్టాడు మనోడు వచ్చేసి. అలా ఉంటే ఎవడైనా హెడ్ కొడతాడు. బట్ మనోడు వచ్చేసి బాడీ కొట్టాడు. బట్ గేమ్ ప్లే నథింగ్ గైస్. గేమ్ ప్లే వచ్చేసి మన వాళ్ళది అంత బాట్ గేమ్ ప్లే ఉన్నది, అది చూసారు కదా. ఇది కూడా MP40 మంచిగానే వాడుతున్నాడు. బట్ దీన్ని కొట్టాడు నైస్. సెకండ్ రోడ్ అయితే ఎక్కువ మంచిగా ఆడుతున్నాడు గైస్ నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. MP40 పట్టుకున్నాడు మనోడు వచ్చేసి. ఇంకా 1v2 కొడతాడా అంటే నాకెందుకో కొడతాడా 1v1. ఇప్పుడు ఇక లో హెల్త్ మనోడు అయిపోయింది గైస్. అనుకున్నా ఆడొచ్చి డెసర్ట్ ఈగల్ తీసుకొని వస్తుంటే మనోడు లో హెల్త్ అంటే అర్థం అయిపోయింది గైస్. వాడు కొట్టేస్తాడని. ఏం పర్వాలేదు, ఈ రౌండ్ చూసుకుంటాడు మన యాడమ్ బాయ్. వీళ్ళని నమ్ముకుంటే బుగ్గపాలైపోతున్నాం గైస్. మనం నమ్ముకోవద్దు వీళ్ళనిగా. మనం కూడా స్నైపర్ ప్లేయర్ అని వీళ్ళకి నిరూపించాల్సిందే. యాడమ్ బాయ్ ఇంకా స్నైపర్ తీసేసిండు. దన్న కొట్టేసాడు ఇంకా స్నైపర్ పట్టుకొని. చూడండి రే, నా దగ్గర హైదరాబాద్ VSK 94 టైటిల్ ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఎలా కొడతానంటే ఓన్లీ మరి బుర్రా పాడుపడిపోవాలా యాడమ్ బాయ్ కొడితే షాట్లు. చూడండి గైస్, ఇప్పుడు యాడమ్ బాయ్ అయితే సీదా వెళ్ళిపోతున్నాడు. స్నైపర్ పట్టుకొని ఓన్లీ సింగిల్ AWM పట్టుకొని వచ్చేసిన గైస్. చూసుకొని రే, సింగిల్ AWM పట్టుకొని వచ్చేసిన గైస్. చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్స్ టార్గెట్ ఇచ్చాక 10 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు సింగిల్ AWM పట్టుకొని వెళ్ళిపోతున్నాం అమ్మున. ఇక్కడైతే ఎవడో వచ్చాడు. అందుకే రే అమ్మ వాడిని కొడదాం అనుకునే లోపల ఎవడో ఇక్కడ నుంచి గ్రెనేడ్ వేసాడు గైస్. షట్ అన్ఫార్చునేట్లీ వాడిని కొడదాం అనుకున్నా అప్పటి లోపల ఎవడో గ్రెనేడ్ వేసి చంపేసింది గైస్. నుంచో ఇంత దారుణమా గైస్. దాసుకొని గ్రెనేడ్ వేసి చంపాడు. దమ్ముంటే ముంగడికి రండి, ఫైట్ చేయండి రా మీకు దమ్ముంటే. ఇలా దొంగ దాడి కాదు. స్టేట్ వెయిట్ వార్ టు వార్ కమాన్. మనోడు వచ్చేసి గ్రెనేడ్ వేసి M1014 ఏదో పట్టుకొని కొట్టేసింది. బట్ గ్రెనేడ్ వల్ల మనం చనిపోయాం. ఇంకేముంది మనోడు మీద ఏమనుకుంటున్నాడు, రాయ్ స్టార్ అనుకుంటున్నాడు గైస్. వచ్చేసి చూసారు కదా, AWM వచ్చేసి స్కామ్ చేశాడు. మనోడు అయిపోయాడు సింగిల్ బుల్లెట్ తోటి. ఇంకేముంది ఇక లాస్ట్ రౌండ్ వచ్చింది. ఎట్లయినా మనమే కొట్టాలి గైస్. ఎందుకంటే మన బాటగాలని నమ్ముకుంటే మొత్తం మ్యాచ్ మొత్తం పోయేటట్టుంది. ఇంకా మనమే ఆడాలి. ఏం తీసుకుందాం కన్నా M4 ఏమన్నా MP40 AK-47 MP40
ఇది తీసుకొని ఇంకా ఇంత అరే ఇవన్నీ తీసుకోవడం మర్చిపోయినా. అరే షట్ డామిట్ మన MP40 వచ్చేసి మళ్ళీ డబల్ తీసుకున్నామా? కరెక్ట్ తీసుకున్నాం, కరెక్టే తీసుకున్నాం. మన యాడమ్ బాయ్ వచ్చేసి చాలా కోపంగా ఉన్నాడు. వీళ్ళ మీద వచ్చేసి చూడండి, ఇప్పుడు కోపంగా ఉంటే యాడమ్ బాయ్ ఏం చేస్తాడో వీళ్ళకి నిరూపించాల్సిందే. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి దాచుకొని కొడదాం గైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి కొట్టడం. ఎందుకంటే చూడండి సక్సెస్ఫుల్గా అవుతాడా కాడా అమ్మాయి అయిపోతుందో. సక్సెస్ఫుల్గా మంచిగానే అయిపోతుంది. యాడమ్ బాయ్ పవర్ చూపించాల్సిందిగా చూపించాడు లేండి గైస్. ఫస్ట్ రౌండ్లోనే కట్టన పట్టుకొని నెట్ షాట్ కొట్టేశాడు. బట్ ఈ రౌండ్ కూడా చూపించాల్సింది యాడమ్ బాయ్ పవరు. దన్నా కొట్టేసాడు. ఇంకా అబ్బాయ మనోడు వచ్చేసి నాక్ చేసేసిండు. మనం ఇక్కడ నుంచి కవర్ ఇస్తే వారు మాత్రం నాక్ ఎందుకు చేయరు గైస్. వీడు కూడా ఉన్నాడు, వీనైతే సక్సెస్ఫుల్గా కొట్టిద్దాం అన్న ట్రాప్లో పడ్డాడు గైస్. ఇక్కడ అయిపోయింది. ఇంకా చూసారు కదా యాడమ్ బాయ్కి కోపం లేసి ఎట్లుంటుంది మన గేమ్ ప్లే. యాడమ్ బాయ్ వచ్చేసి వీని దోస్తులు ఎవరైనా వస్తున్నారా, అందుకే వెయిట్ చేసిన గైస్. వాడు కూడా అయిపోయింది. ఇంకొక్కడే గైస్ యాడమ్ బాయ్ వచ్చేసి. ఇంకా ఏం చేద్దాం, ఇక్కడ ఎక్కువ కోసం డిసర్ట్ ఈగలు పట్టుకొని ఉరుకుతున్నాడు గైస్. మన యాడమ్ బాయ్ వచ్చేసి ఆ ఒక్కని కూడా మనమే కొడదాం గైస్. ఎందుకంటే యాడమ్ బాయ్ పవర్ చూపించాల్సిందే. ఒక్కడు ఎడినాడు డిసర్ట్ ఈగలతో కొడదాం గైస్. వాన్ వచ్చేసి షర్ట్ అరే కనెక్ట్ మిస్ అయిపోయింది. అరే హెడ్ కొడదాం అనుకుంటే బాడీ పడ్డది గైస్. షర్ట్ ఏం కాదు గైస్. మన యాడమ్ బాయ్ వచ్చేసి 2 kills కొట్టేశాడు ఈ రౌండ్లో వచ్చేసి. యాడమ్ బాయ్ పవర్ చూపించాల్సింది అంతే గైస్. మిరాకిల్ లాస్ట్ రౌండ్ యాడమ్ బాయ్. ఇంకా మొదలెడదాం. ఏం తీసుకుందాం, గ్లోవాల్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. వచ్చేసి రిపేర్ కిట్ కూడా ఉంది. AWY ఉంది ఇక్కడ. అండ్ గైస్ మీలో ఎంతమంది ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారు, మీ దగ్గర యాడమ్ క్యారెక్టర్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి AWM కూడా తీసేసిన, ఎందుకంటే AK-47 తోటి కొంచెం మంచిగా రావట్లేదు, అందుకే AWM కూడా తీసాను. స్నైపర్ గాడ్ ఇక్కడ ఉన్నాడు మీ ఎదురుగా. కమాన్ ఇప్పుడు స్టేట్ వెళ్తున్నా. ఇక్కడ నుంచి ట్రాప్ వేసేసి అప్పుడు వెళ్దాం. ఎవరు అమ్మ అనుకున్నా గైస్ ఎవడో గ్రెనేడ్ వేసిండు. అమ్మ జస్ట్ మిస్లో పోయేది, లేకపోతే మళ్ళీ గ్రెనేడ్తో చచ్చిపోయేది. స్మోక్ వేసేసిన మళ్ళీ ఎవడో ఒక 3-4 వచ్చి నేను అయిపోతా అని. అప్పట్లోపల మన వాళ్ళు వచ్చేసి చూశారు గైస్. అవసరమైన టైంలో రారు, ఇప్పుడు అనవసరమైన టైంలో వచ్చారు. పాపం మనం ఎవడో కొడుతున్నా అక్కడ. ఇక్కడ ఎవడో ఉన్నాడని నాకు అనిపిస్తుంది గైస్. ఇక్కడ ఎవడో ఉన్నాడు, అందుకే వెళ్దాం, మెల్లగా వెళ్దాం అనుకున్నాం గైస్. ఇగో ఇక్కడ ఒక్కడు అమ్మ వానికి రివైవ్ కొడుతుండే. అరే ఇంకోడు గైస్, ఇంకోడు జస్ట్ అమ్మయ్య యాడమ్ బాయ్ చూసారు కదా గైస్ పవర్. 1 2 అరే వీడిని కొడదాం మన షర్జా. ఏంగా మన ట్రాప్లో పడ్డాడు గైస్. మనోడు అయిపోతాడు. సక్సెస్ఫుల్గా మన యాడమ్ బాయ్ వచ్చేసి విన్నర్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ సూన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో గివ్ అవే.